మాకిచ్చిన దేవానికి స్తోత్రములు. నీ రక్తమును కార్చి ఆ రక్తమును మాకిచ్చిన యేసయ్యానికి స్తోత్రములు. నీ శరీరమును, నీ రక్తమును, నీ ఆత్మను, నీ జీవమును, నీ మహిమను మాకు అనుగ్రహించి నీ సర్వస్వాన్ని దారపోసి నీ సర్వస్వాన్ని మాకు అనుగ్రహించిన యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పాప పరిహారార్థ బలిగా గొర్రెపిల్లగా వధించబడి మా పాపములన్నిటినీ క్షమించి మా శిక్షనంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మా పాప శిక్షనంతా కూడా సిలువలో నువ్వు భరించి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేసిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. నైనా నీ మహిమను కోల్పోయి నీ మహిమను మాకు అనుగ్రహించవు నైనా నీకు స్తోత్రములు. స్వరూపమైనను సొగసైనను లేక నా తండ్రి నీ స్వరూపమును నీ సొగసును మాకిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు. నీ యవ్వన కాలంలో మా కోసం బలియాగమై నాయన నీ యవ్వనమును మాకిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు. నాయన అయ్యా మా పాప శిక్షనంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేస్తావు నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా స్తోత్రములు. చుంటితేనే దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. అందరూ కళ్ళు మూసుకోవాలి. జీవిత కాలమంతా ఆనందించగా జీవిత కాలమంతా ఆనందించగా జీవజలపు ఊటలతో జీవజలపు ఊటలతో జీవింపజేసనే. నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాచి. నన్నెంతగానో దీవించి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. దారుల కన్నా నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను.
నామమే మధురం యేసయ్య సన్నిధిని సర్వజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణనాథే యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణనాథే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో విజయోత్సవాలతో నామమే మధురం యేసయ్య సన్నిధిని సర్వజాలను నామమే మధురం యేసయ్య సన్నిధిని సర్వజాలను జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా నామమే మధురం యేసయ్య సన్నిధిని సర్వజాలను నామమే మధురం యేసయ్య సన్నిధిని సర్వజాలను జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా నామమే మధురం యేసయ్య సన్నిధిని సర్వజాలను నామమే మధురం యేసయ్య సన్నిధిని సర్వజాలను యేసయ్య సన్నిధిని సర్వజాలను యేసయ్య సన్నిధిని సర్వజాలను అయ్యా స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు చెప్తాం స్తోత్రం 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 యేసయ్యా. నువ్విచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రం నైనా, నువ్విచ్చిన శాంతిని బట్టి స్తోత్రం నైనా, నువ్విచ్చిన నెమ్మదిని బట్టి స్తోత్రం నైనా, నువ్విచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం నైనా, నువ్విచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రం నైనా. నువ్వు మా పట్ల కృప చూపించినందుకై స్తోత్రములు. నువ్వు మా పట్ల మహాప్రేమను కనపరిచినందుకు స్తోత్రములు నైనా. నీ శరీరమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు నైనా. నీ రక్తమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నైనా. నీ ఆత్మను మాకు సంచకరువుగా అనుగ్రహించినందుకు స్తోత్రం నైనా. నీ జీవమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నైనా. నీ మహిమను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నైనా. నీ ఆత్మను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నైనా. నీ శరీరమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నైనా. నీ రక్తమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నైనా.
నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము నైనా. నీ కృపావరములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నైనా. నీ ఆత్మఫలములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నైనా. నీ కృపావరములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నైనా. నీ ఆత్మఫలములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము నైనా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రములు నైనా. నువ్వు మాలో నివసిస్తున్నందుకు స్తోత్రములు నైనా. నీ ఆత్మను మాలో ఉంచినందుకు స్తోత్రములు నైనా. నీ శరీరమును మాలో ఉంచినందుకు స్తోత్రము నైనా. నీ రక్తమును మాలో ఉంచినందుకు స్తోత్రము నైనా. మమ్మను నీ స్వరూపంలోనికి మారుస్తున్నందుకు స్తోత్రము నైనా. నీ పోలికలోనికి మమ్మల్ని మారుస్తున్నందుకు స్తోత్రము నైనా. నీ పోలికలోనికి మమ్మల్ని మారుస్తున్నందుకు స్తోత్రము నైనా. మేలిమి బంగారు వలె తీర్చిదిద్ది బంగారు పురవీధుల్లో చేర్చుకోబోతున్న దేవానికి స్తోత్రములు. మేలిమి బంగారు వలె తీర్చిదిద్ది ఆ బంగారు పురవీధుల్లో చేర్చుకోబోతున్నందుకైనా నీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు నామములో ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. నా పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసుకోండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. 4వ వచనం చదవండి అమ్మా. గైకొనని వాడు అబద్ధికుడు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. మళ్ళొకసారి చదువుకున్నాము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడైనాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపమునకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. బాగా గమనించండి. పాపము చేయకూడదు, పాపము చేయకుండా జీవించాలి అని యోహాను ఈ పత్రిక మనకు రాస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటాడంటే, చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు
రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమైనాడు. ఉత్తరవాది ఆయనే, శాంతికరము ఆయన. దేనికి? మన పాపములకు. మన పాపములకు ఉత్తరవాది ఆయనే, మనకు సర్వలోకానికి శాంతికరము ఆయనే. దేవునికి మనుషులకు మధ్యనున్న ఉగ్రత ఏంటంటే పాపం. యెషయా గ్రంథంలో అంటాడు కదా, రండి వివాదము తీర్చుకుందాం. దేవునికి మనుషులకు మధ్యన ఉన్నటువంటి అడ్డుగోడ ఏంటంటే పాపం. దేవునికి మనుషులకు మధ్యన సంబంధాన్ని తెంచివేసింది ఏంటంటే పాపం. అందుకే దేవుడు చెప్తున్నాడు, పాపము చెయ్యకండి, పాపము చెయ్యకండి. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీతో అన్నాడు, అమ్మా ఇక మీదట నువ్వు పాపము చేయొద్దు. గుడ్డివానితో అన్నాడు, ఇదిగో నీకు ఇక మీదట ఎక్కువ కీడు కలగకుండా పాపము చేయొద్దు. కీడు కలగకూడదు అనుకుంటే పాపం చేయకూడదు. అమ్మ అంటున్నారా? మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ కుటుంబానికి కానీ కీడు కలగకూడదు. మా ఇంట్లో కీడు రాకూడదన్నా, మా ఇంట్లో ఏ కీడు రాకూడదు. వినాలి, బాగా వినాలి. మా ఇంట్లో ఏ కీడు రాకూడదు అంటే పాపం చేయకూడదు. మా ఇంట్లో మనకు ఏ కీడు రాకూడదు, మనం సురక్షితంగా ఉండాలి అంటే మనకు ఏ కీడు కలగకూడదు అంటే మనం పాపం చేయకూడదు. మనకు మరణం రాకూడదంటే పాపం చేయకూడదు. ప్రభు అన్నాడు కదా, రాళ్లతో కొట్టి చంపాల్సిన ఆ స్త్రీని ప్రభు క్షమించి, అమ్మ నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, కానీ నీవు ఇక మీదట పాపము చేయదు. ఎందుకు? పాపం చేస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఏమొస్తుందమ్మా? మీకు తెలియకుండా వస్తుంది, స్లోగా వస్తుంది. అప్పటికా వెంటనే రాదు, స్లోగా వస్తుంది. మీరు చేసే పాపాలన్నీ ఒక కుప్పగా చేయబడి ఒక్కసారిగా అవి కుప్పగా మన మీద పడతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడనైనాను గనక మీరు కూడా పరిశుద్ధులైనండి. దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల కిందట ఈ భూమి మీద నరావతారిగా జన్మించి తన 33.5 సంవత్సరాల వయసులో సర్వమానవాళి పాపముల కొరకు మధ్యవర్తిగా, ఉత్తరవాదిగా మన శిక్షనంతా కూడా తాను భరించి మనకు ఇప్పుడు ఏ శిక్షావిధి లేకుండా చేశాడు, మనల్ని శాంతిపరిచినాడు. మన పాపములకు శాంతికరం ఆయనే, మన పాపములకు ప్రాయశ్చిత్తం ఆయనే. మన పాపములన్నిటినీ అతను తన మీద వేసుకొని, ఆయన తన మీద వేసుకొని, ప్రభువు మనం తన మీద వేసుకొని ఆ శిక్ష అంతా ఆయన భరించి ఇప్పుడు మనకు ఏ శిక్షావిధి లేకుండా చేశాడు గనక ఇక మీదట మనము పాపము చేయకూడదు. హల్లెలూయా. మనకు శాంతికరం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనకు ఉత్తరవాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనకు ప్రాయశ్చిత్తం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తముగా ఆయన బలిగా అర్పించబడ్డాడు. అంటే మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఆయన శిక్షను సిలువలో అనుభవించాడు. పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు మనల్ని పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, శాంతికరంగా మార్చాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న శాంతి
అది ప్రభు ద్వారా వచ్చినటువంటి శాంతి. హల్లెలూయా. చూడండి, ఇదే మొదటి యోహాను పత్రికలో రాయబడిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 12వ వచనం చదవండి. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీ యందు నిలుచుచున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. బాగైనందమ్మా. అంటే యెహోవా యందు భయభక్తులు గల వారితో చెప్తున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారితో చెప్తున్నాడు, యవ్వనస్తులతో చెప్తూ ఉన్నాడు. దుష్టుణ్ణి మనం జయించామట. దుష్టుణ్ణి జయించినటువంటి మనతో యోహాను అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఈ లోకమైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. హల్లెలూయా. అయితదమ్మా మనతో? ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదంట. అయితదా? ఈ లోకమునైనను, ఇస్తున్నారా? బాగా వినండి. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఒకసారి, అక్కడేం రాయబడిందో. కొలస్సీ 3:1 చూడండి. కొలస్సీ 3:1, మీరు యేసుక్రీస్తును కూడా యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద చూడండి. అలాగే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదంటే ఎక్కడ పెట్టాలంటమ్మా? ఏముంది పైన? పరలోకంలో ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవుని దూతలున్నాయి, ఆయన సింహాసనం ఉంది. ఆ పరలోకం మీద మనం దృష్టి పెట్టాలంట. ఎందుకంటే అదే శాశ్వతమైన ప్లేస్. హల్లెలూయా. అదే స్థిరమైన నివాసం, అదే మనకు పౌరసత్వం అక్కడ ఉంది. మనకు అక్కడుంది నిజమైన పౌరసత్వం, శాశ్వతమైన పౌరసత్వం పరలోకంలో ఉంది. నిజమైన నివాసం పరలోకంలో ఉంది, శాశ్వతమైన నివాసం మనకు పరలోకంలో ఉంది. ఈ లోకంలో అశాశ్వతం, ఈ లోకమంతా కూడా అశాశ్వతం. ఈ భూమి ఆకాశాలన్నీ ఒక రోజున మహావేంద్రముతో లయమైపోతాయి. ఇవన్నీ అశాశ్వతం. శాశ్వతమైంది పరలోకం. అందుకే ఏమంటున్నాడు దేవుడు? పరలోకము శాశ్వతమైంది గనక శాశ్వతమైన వాటి మీద మీ మనసు పెట్టండి. హల్లెలూయా. అశాశ్వతమైన వాటి మీద మనసు, భూ సంబంధమైనవన్నీ కూడా అశాశ్వతమా శాశ్వతమా? చెప్పండి, గట్టి చెప్పండి. మీ నోటితో వినాలన్న ఆశ. భూమి మీద ఉన్నటువంటివన్నీ శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం. కనిపిస్తున్నవన్నీ ఒక రోజున మహావేంద్రముతో లయమైపోతాయని పేతురు తన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నాడు. ఏంటంటమ్మా? కనిపిస్తున్నవన్నీ ఒక రోజున మహావేంద్రముతో లయమైపోతాయంట, చాపవలే చుట్టబడతాయంట. ఇవేవి కనిపించవు. ఒక రోజున ఇవేవి కనిపించవు.
నశించవండి, అన్ని లయమైపోయేటివే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు అక్కడ, ఈ లోకమునైనను చదవండి అమ్మా 15వ వచనం, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. ఈ లోకాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే ఇక నువ్వు దేవుడు నీలో ఉండడు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకాన్ని ప్రేమించే వారిలో దేవుడు నివసించడు. ఈ లోకంలో ఏమున్నాయంట చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఈ 3 ఉన్నాయంట. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు, ఈ లోకము గతించిపోతుంది, ఈ లోకంలో ఉన్న ఆశలు కూడా, వింటున్నారా, ఈ లోకము గతించిపోతుందంట, వింటున్నారా, ఈ లోకము గతించిపోతుందంట, ఈ లోకంలో ఉన్న ఆశలు కూడా అన్ని పోతాయి, ఏమి ఉండవు. చీరల మీద ఉండే ఆశ, కమ్మల మీద ఉండే ఆశ, లాంగ్ చైన్ల మీద ఉండే ఆశ, వడ్డానాల మీద ఉండే ఆశ, వెండి బంగారాల మీద ఉండే ఆశ, సారాయి మీద ఉండే ఆశ, బట్టల మీద ఉండే ఆశ, ఇండ్ల మీద ఉండే ఆశ, పొలాల మీద ఉండే ఆశ, ఏమ్మా వ్యభిచారం మీద ఉండే ఆశ, దొంగతనాల మీద ఉండే ఆశ, అన్యాయం అక్రమంగా సంపాదించాలనే ఆశ, డబ్బు సంపాదించాలనే ఆశ, ఈ ఆశలన్నీ ఒక రోజున గతించిపోతాయి. ఈ ఆశలన్నీ గతించిపోయేటివే, ఒక్కటి కూడా నిలిచి ఉండదు. భూమి గతించిపోతుంది, దీని ఆశలు కూడా, ఈ లోకము గతించిపోతుంది, ఈ లోక ఆశలు కూడా గతించిపోతాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతము. ఈ లోక ఆశలన్నీ కూడా గతించిపోతాయి. ఈ లోకము కూడా గతించిపోతుంది, ఈ లోకము కూడా గతించిపోతుంది, ఈ లోకము కూడా గతించిపోతాయి. ఏవి శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నదంతా ఊరికే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 అవి దేవుని వలన కలిగినవి. ఎవరి వలన కలిగినవి? అపవాది వలన. దేవుని వలన కలిగినవి కాదు. శరీర కోరికలు గాని, నేత్రాశ గాని, జీవకుడంబం, నేను అనే అహంకారం, పదవుల మీద ఆశలు, అధికారాల మీద ఆశలు, ఇవన్నీ కూడా నేను అనేటువంటిది కలిగిందంతా కూడా సైతాను వలన కలిగింది. ఎవరి వల్ల కలిగిందమ్మా? శరీరాశలు ఏంటివి? శరీరాశలు తెలుసా మీకు? మీ అందరికి చాలా సార్లు చెప్పాను కదా. గలతీ 5:19 రాయబడిన శరీర క్రియలు ఏంటివి? కాముకత్వము, జారత్వము, అపవిత్రత, అసూయ, ద్వేషము, కక్ష, విభేదము, విమతము, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు అలవాట్లు, ఇవన్నీ మత్సరాలు, క్రోధములు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కోరికలు. శరీర సంబంధమైన కోరిక. ఒకరి మీద అసూయ పడుతున్నావంటే అది శరీర క్రియ. ఒకరి మీద కోపడుతున్నావంటే అది శరీర క్రియ. ఒకరిని దూషిస్తున్నావంటే ఒకటి శరీర క్రియ. ప్రభు అంటాడు కదా, నీ సహోదరుని చూసి ద్రోహి అంటే చాలంట, వాడు నిత్య నరకాగ్నికి లోనవుతాడంట. ఎంత పెద్ద పాపం అంటది. పనికిరాని విధవా అన్నామంటే చాలంట. సహోదరుని చూసి వ్యర్థుడా అంటే చాలంట, నిత్య నరకాగ్నికి పాలవుతామంట.
ఎంత భయంకరమైన పాపము గురించి మనకు దేవుడు చెప్పాడు చూడండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. శరీరాశకు కానీ, నేత్రాశకు కానీ, జీవపు డంబానికి కానీ మన హృదయంలో చోటు ఉండకూడదండి. శరీరాశకు లోను కాకూడదు. యూదా వెండి నాణాలకు లోనైపోయినాడు. యూదా అధికార దాహంతో నిండుకొని పోయినాడు. జీవపు డంబం, నేను ఒక అధికారిగా, ఒక రాజుగా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగానే ఉండాలనుకున్నాడు. అధికార దాహం, జీవపు డంబం ఆయనను ఉరికమ్మానికి ఎక్కేటువంటి విధంగా చేసింది. ఒక చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ధనాపేక్ష సకల కీడునకు మూలం. ధనవంతుడు కావాలనే ఆశ అతన్ని ఉరేసుకునేలాగా చేసింది. నేను ఒక అధికారిగా ఉండాలని అనే ఆశ అతన్ని ఉరేసుకునేలాగా చేసింది. ఈరోజు చాలా మంది వాళ్ళ కోరికలు తీరక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మధ్యన. దాన్నే శరీరాశ అంటారు, నేత్రాశ అంటారు, జీవపు డంబం అంటారు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా దేవుని వలన పుట్టినవి. అందుకే అవి మనలో ఉండకూడదు. ఉండాలా? ఉండకూడదు. శరీర క్రియలు ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవపు డంబం కూడా ఉండకూడదు. శరీర క్రియలు మనం చూసాం కదా. నేత్రాశ చూసి ఎవరు ఆశించారు? బైబిల్లో ఆకాను ఉన్నాడు. ఆ సీనారు వస్త్రమును, ఆ వెండిని, ఆ బంగారు చూసి ఆశించాడంట. చూసి ఆశించాడు. దేవుడు ఏం చెప్పాడు? ఎరికో పట్టణము శపితమైనది, ఎరికోలో మీరు దేనిని ముట్టకూడదు అన్నాడు. అన్నాడా లేదా? కానీ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చూసి ఆశించి పాపం చేశాడు. ఏమైనారండి? తను, తన భార్య, పిల్లలు, తన వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. పాపము వలన వచ్చు జీతము. నువ్వు నేత్రాశకు లోనైతే నీకు మరణం వస్తుంది. నువ్వు శరీరాశలకు లోనైతే మరణం వస్తుంది. ఈ మధ్య కాలంలోనే నందమూరి నగర్లో ఒక సంఘటన జరిగింది. నాకు ఎవరో చెప్పారు, ఒక మర్డర్ జరిగింది. ఏంటమ్మా అంటే, అల్లుడు అత్తను వ్యభిచరించడం వలన అల్లుడు అత్త కలిసి మామను చంపినారు. అంటే పాపం వలన, ఆ పాపపు ఆలోచనల వలన ఒక వ్యక్తిని చంపేశారని. నీ పాపము నిన్ను పట్టుకున్నానని వాళ్ళిద్దరిని జైల్లో వేశారు. చూడండి, శరీరాశ మనల్ని ఎంతవరకు తీసుకుని వెళ్తుందో చూడండి. ఒక శరీర కోరిక అనేది మనల్ని మరణం వరకు తీసుకుని వెళ్తుంది. అందుకే వాక్యంలో ఏం రాయబడింది? రోమా 6:23లో పాపము వలన వచ్చు జీతము. మనం అనుకుంటాం ఏదో చిన్న పాపమేలే, దేవుడు క్షమించేస్తాలే, దేవుడు క్షమిస్తాడేమో కానీ ఆ విధి విధానాలు క్షమించవు. మేము ఖచ్చితంగా దానికి శిక్ష అనేది వస్తుంది, అవమానం అనేది వస్తుంది. అమ్మా, పాపం చేసే వాళ్లకు శిక్ష వస్తుంది, అవమానం వస్తుంది, మరణము కూడా వస్తుంది. వాక్యంలో ఏం రాయబడింది? యాకోబు రాసిన పత్రికలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటారు. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత నెలలు నిండుతూ వస్తుంది, ఒక రోజున ప్రసవిస్తుంది. అలాగనే పాపం చేసేవాడు కూడా ఒక రోజున ఆ పాపాన్ని కంటాడు. వింటున్నారో లేదో? ఏం కంటారమ్మా? పాపం చేసేవాళ్ళు పాపాన్ని కంటారు, మరణాన్ని కంటారు. ఆ పాపము వలన వచ్చు జీతమును, మరణమును కంటారు. అందుకే మనలో దురాశ ఉండకూడదు. చెప్పండి, ఏముండకూడదు? మనలో పాపము ఉండకూడదు, మనలో శరీరాశ ఉండకూడదు, మనలో నేత్రాశ
ఉండకూడదు. జీవపు డంబము నేను అనే అహంభావం ఉండకూడదు. ప్రభు అన్నాడు, మీరు చిన్న పిల్లల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ఎట్లుండాలంట? చిన్న పిల్లల్లాగా ఉండాలి. చిన్న పిల్లలు కొట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. చిన్నపిల్లలు ఏం చెప్పినా నమ్ముతారు. అలాగే మనం కూడా యేసయ్య గురించి నమ్మి విశ్వసించి నిష్కాపట్యంగా నిందారహితంగా దేవుని సన్నిధిలో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనకు పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. శరీర కోరికలు మీలో ఉండకూడదు. అసూయ గాని, ద్వేషము గాని, కక్ష గాని, విభేదాలు గాని, విమతాలు గాని, అల్లరితో కూడిన ఆటపాటలు గాని, అనాలోచనలు గాని, అహంభావం గాని, క్రోధము గాని ఏది ఉండకూడదు. అసూయలు ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కక్ష ఉండకూడదు. ఎలా ఉండాలి? హార్ట్ ప్లెయిన్ హార్ట్, ఒక తెల్లని కాగితం లాగా ఉండాలి. నిష్కలంకంగా నిందారహితంగా ఉండాలి. ఏమీ ఉండకూడదు. హృదయంలో ప్లెయిన్ గా ఉండాలి. ఎంతటి అపకారం మనకు చేసినా వారిని క్షమించేవానిగా మనం ఉండాలి. శిక్షించేవానిగా మనం ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని క్షమించాడు గనక, మనల్ని శాంతికరముగా చేశాడు గనక, మన పాప శిక్షను తాను భరించి మనకి ఏ శిక్షావిధి లేకుండా చేశాడు గనక, క్షమించబడిన మనం కూడా క్షమించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు ఏముంది? లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకాశలన్నీ కూడా ఒకరోజు గతించిపోతాయి. ఈ లోకం గతించిపోతుంది, ఈ లోకాశలు గతించిపోతాయి. కాబట్టి మీ మనస్సు ఈ లోకం మీద గాని లోకాశల మీద గాని పెట్టకండి. పైనున్న వాటి మీదనే మీ మనస్సు, పరలోకం గురించి ఆలోచించండి. దేవుని రాజ్యం శాశ్వతమైనది, ఆకలి దప్పులు లేనిది, కలతలు కన్నీరు లేనిది, కడలి లేని కడగళ్ళు లేని ఆయన రాజ్యంలో మనం ఉండాలని, యుగాయుగాలు దేవునితో కూడా ఉండాలని మీరు ఆశించాలి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి 17వ వచనం చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా యేసుప్రభుని నమ్ముకొని, ఈరోజు మనం అందరం కూడా యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు యొక్క మాటను అనుసరిస్తున్నాం. నిజంగా అనుసరిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని మనం యేసుప్రభును మనం అనుసరిస్తున్నాం. యేసుప్రభు యొక్క మాటను అనుసరిస్తున్నాం. మరి ఎంతమంది అనుసరిస్తున్నారో నాకు తెలియదు. అనుసరిస్తున్నాం గనక మనం నిరంతరం నిలిచి ఉంటాం. హల్లెలూయా. ఎవరైతే అనుసరిస్తారో ఆయన దేవుని సన్నిధిలో వాళ్ళు ఒక స్తంభముగా ఉంటారు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఎల్లప్పుడూ నిలిచి ఉంటారండి, నిలిచి ఉంటారు. ఆ విషయాన్ని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. చూడండి, మరొక చోట ఏమంటున్నాడో చూద్దాం. 28వ వచనం, 2:28 చదవండి అమ్మా. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. హల్లెలూయా.
ఈ సంఘానికి పెద్ద అయినటువంటి యోహాను, అపోస్తులైనటువంటి యోహాను సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఏమని పిలుస్తున్నాడమ్మా? చిన్నపిల్లలారా అంటున్నాడండి. ఇప్పటికి ఎన్నిసార్లు చూడండి, మూడోసారి. ఈ 5 అధ్యాయాల్లో ఎన్నిసార్లు అంటున్నాడు చూడండి. సుమారుగా 5 సార్లు చిన్నపిల్లలారా, 6 సార్లు చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా అని సంబోధించాడు. అంటే ఇంకా మనం ఏమి తెలియని వారంగానే ఉన్నాం. అర్థమవుతుందా? ఎందుకు చిన్నపిల్లలారా అంటున్నాడంటే ఏమి ఇంకా తెలియని వారిలాగానే ఉన్నాం. అందుకే తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మీరు పాపము చేయకుండా చూసుకోండి. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటము ఇవి దేవుని మూలముగా పుట్టినవి కావు గనక వాటిని విడిచిపెట్టండి, పైనున్న వాటిని చూడండి. ఈ లోకాశ గతించిపోతుంది కనుక పైనున్న వాటిని చూడండి అని చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ మనం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి 28వ వచనంలో, బైబిల్ ఉన్న వాళ్ళు చూసుకోండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఒక రోజున దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడండి. ప్రభు రాకడ సమీపించబోతుంది. ఒక రోజున యేసు ప్రభు రాబోతున్నాడు. అయితే మీరు ఆయన ఎదుట నిలవబడినప్పుడు మీరు సిగ్గుపడే వారిగా ఉండకూడదు. వింటున్నారా? సిగ్గుపడే వారిగా ఉండకూడదు. మా హోలీ ఫెయిత్ ఉన్నాడు, ఏదైనా తప్పు చేశాడు అనుకో, నా ముందర నిలబడి ఇట్లా తల వంచుకొని సిగ్గుపడతాడు. ఎందుకు? తప్పు చేశాడు కాబట్టి. మనం కూడా రేపు పొద్దున తప్పు చేసిన వారిగా ఉండి దేవుని ఎదుట నిలబడితే ఒక రోజున మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ సిగ్గుపడే వారిగా ఉండకూడదని చెప్తున్నాడండి. అమ్మా, సిగ్గుపడే పనులు చేయకండి, సిగ్గు కలిగే పనులు చేయకండి, సిగ్గు కలిగే పనులు మానుకోండి, సిగ్గు కలిగే పనులు చేయకండి, మానుకోండి అని మనం హెచ్చరిస్తూ ఉన్నాడు చూడండి. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఒకవేళ మనం ధైర్యంగా నిలబడాలనుకోండి, ఏ తప్పు చేసి ఉండకూడదు. హల్లెలూయా. తప్పు చేసిన వాడు ధైర్యంగా నిలవలేడండి దేవుని ముందర. నేను ఎక్కడైనా పోతుంటాను, సడన్ గా వాళ్ళు సిగరెట్ తాగుతుంటారు, అట్లా పక్కకు పోయి దాన్ని కనపడకుండా మారేస్తారు. అంటే ఒక సాధారణ మనిషిని నేను, నా ముందరనే భయపడుతున్నా అంటే దేవుని ఎదుట ఇంకెంత భయపడతాను చెప్పండి. దేవుని ఎదుటకు పోయే లోపల ఆయన మహిమ ముందర మనం నిలబడితే ఇక మనం పశ్చాత్తాపడం తప్ప ఇంకా ఏమి చేయలేము. కన్నీళ్లు కారిపోతాయి, ఏడుస్తాం. ఇంకా ఆయన సన్నిధి ఉన్నప్పుడు కన్నీళ్లు కారిపోతాయి. పేతురు కూడా ఏడ్చాడు, అయ్యా నేను పాపిని, నా నుండి దూరంగా వెళ్ళిపో అన్నాడు. పశ్చాత్తాపడం తప్ప ఏం చేయలేము. అందుకే మీలో పాపము లేకుండా చూసుకోండి, పాపము చేయకుండా చూసుకోండి. ఈ శరీరాశను, ఈ నేత్రాశను, జీవపుటమ్మాన్ని విడిచిపెట్టండి. ఈ లోకాశలన్నీ గతించిపోతాయి. ఈ లోకాశలకు లోను కాకండి. ఇప్పుడు లోన్ అవుతున్న దాంట్లోకే కదండి. ఒకడు సారాయికి, ఒకడు వ్యభిచారానికి, ఒకడు రాజకీయ అధికారానికి, ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బలహీనుడైపోయి ఆ దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, ఎన్నో రకాలుగా లోబడి పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే చేయకూడదు అంటున్నాడో ఆ పాపానికి లోబడుతున్నారు. కారణం ఆశ.
ఆశ. ఆశ వాళ్ళను లంచగొండులుగా చేస్తుంది. ఆశ వాళ్ళను దొంగలుగా చేస్తుంది. ఆశ వాళ్ళను పాపం చేసే వాళ్ళగా చేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, అయ్యా ఈ లోకాశ, ఈ లోకం గతించిపోతుంది కాబట్టి ఈ లోకాన్ని చూసి ఆశపడకండి, పరలోకాన్ని చూసి ఆశపడండి. హల్లెలూయా. పరలోకం కావాలని ఆశపడండి, పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడండి, దేవుని ఎదుట ఉండాలని ఆశపడండి, దేవుని ముఖ దర్శనం చేయాలని ఆశపడండి, దేవునితో కూడా యుగాయుగాలు ఉండాలని మీరు ఆశపడండి. ఆ పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టాకండి. ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడండి దేవుడు మనతో. చిన్నపిల్లలారా, దేవుని ఎదుట మీరు ధైర్యంగా ఉండాలంటే, సిగ్గుపడకుండా నిలబడగలగాలంటే మీరు పాపము చేయకుండా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదు. మీరందరూ కూడా నమ్ముతున్నారు కదా, దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడని. మరి ఆయన నీతిమంతుడైనప్పుడు మీరు కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి, నీతిని జరిగించే వారిగా ఉండాలి, నీతిని అనుసరించే వారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టినవాడు. హల్లెలూయా. నీతిని జరిగిస్తున్నారా? ఒకవేళ మీరు నీతిని జరిగిస్తున్న వారైతే మీరు దేవుని మూలముగా పుట్టినవారు. ఒకవేళ మీరు నీతిని జరిగించకుండా అవినీతిగా ఉన్నారనుకోండి, అవినీతిమంతులుగా ఉన్నారనుకోండి, మీరు దేవుని సంబంధులు కారు. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, 1 యోహాను 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో ఏమంటాడు? 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు నీతిని అనుసరిస్తాడు, నీతిని జరిగిస్తాడు, నీతిని అనుసరిస్తాడు. వింటున్నారా? దేవుని మూలముగా పుట్టినవాడు నీతిని అనుసరిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు నీతిమంతునిగా ఉంటాడు. నీతిని జరిగించే ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు. చిన్నపిల్లలారా, మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా, పాపం జోలికి వెళ్ళకండి. చిన్నపిల్లలారా, ఈ లోకాశల వైపు వెళ్ళకండి. చిన్నపిల్లలారా, ఈ శరీరాశలో పడిపోకండి. చిన్నపిల్లలారా, నేత్రాశలో పడిపోకండి. దావీదు నేత్రాశలో పడిపోయాడు, ఆకాను నేత్రాశలో పడిపోయాడు, చూసి ఆశించి పడిపోయాడు. సాంసోన్ నేత్రాశలో పడిపోయాడు. మీరు అలాగూ పడిపోకండి. హవ్వ, ఆది స్త్రీ హవ్వ ఆ పండు చూసి ఆశించి పడిపోయింది. మీరు అలా పడిపోకండి. శరీరాశను విడిచిపెట్టండి, నేత్రాశను విడిచిపెట్టండి, జీవపు డంబాన్ని విడిచిపెట్టండి. గర్వించి నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సౌలు దేవుని మాటను ధిక్కరించి ఆయన వంశమే రాజరికంలో లేకుండా చేయబడింది. అలా జీవపు డంబాన్ని మీరు కలిగి ఉండకండి. మీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టండి. మీలో ఉన్న అహంకారాన్ని తీసివేసుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీ ఎదుటి వారిని గొప్పవారిని ఎంచుకోండి. ఎవరైతే అలా ఎంచుకుంటారో వాళ్ళే గొప్పవారు. ఎన్ని మాటలు చెప్తున్నాడండి దేవుడు. చిన్నపిల్లలారా, నీతిని అనుసరించండి. ఏమనుసరించాలంటమా? మొట్టమొదటిగా నీతి సూర్యుడైన యేసు ప్రభువును మనం అనుసరించాలి.
యేసు ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభులాగా మనం జీవించాలి, యేసు ప్రభులాగా ప్రార్థించాలి, యేసు ప్రభులాగా ప్రేమించాలి, యేసు ప్రభులాగా దయ చూపించాలి, యేసు ప్రభులాగా క్షమించాలి, యేసు ప్రభులాగా త్యాగము చేయాలి. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువాడే నిజమైన స్నేహితుడు. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువాడే నిజమైన స్నేహితుడు అని లేఖనంలో రాయబడింది. చిన్నపిల్లలారా, ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, క్షమాగుణం కలిగి ఉండండి, త్యాగం కలిగి ఉండండి. ప్రాణం పెట్టినంతగా ప్రేమించండి, ప్రాణం పెట్టినంతగా ప్రేమించండి. దేవుడు చెప్తున్నాడు, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. చిన్నపిల్లలారా, ఆయన నీతిమంతుడని మీరు తెలుసుకొని ఆ నీతిని మీరు కూడా అనుసరించాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో నీతిని అనుసరించాలండి. ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదు. ప్రతి విషయంలో నీతిని అనుసరించాలి, ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదు. అది చూసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. 3వ అధ్యాయం, 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనం చూసుకోండి. 3:18 చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. హల్లెలూయా. ఊరికి నాలుకతో ప్రేమించడం కాదు. మా అన్న ఉన్నాడు ఒక ఆయన, మాటలే చేతలు ఏముండవు, మాటలు మాత్రం కోటలు దాటుతాయి. సొంతం అన్న మా అన్న మాటల వరకే పరిమితం, ఇంకా చేతలు ఉండవు. ఓన్లీ మాటలు. అమ్మా, మాటలు మన చలిని కాస్తాయమ్మా, మాటలు మన ఆకలి తీరుస్తాయా, మాటలు మన వస్త్రహీనతను తీరుస్తాయా, మాటలు మన బాధలను తీరుస్తాయా? మాటతో పాటు ఏముండాలా? క్రియ కూడా ఉండాలి. ఏముండాలమ్మా? క్రియలేని విశ్వాసము. యాకోబు చాలా పరిశుద్ధాత్మతో నింపబడి మనకు రాశాడు సంఘానికి. క్రియలేని విశ్వాసము మృతం. క్రియ ఉండాలండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని నేను అన్నాను అనుకోండి, కనీసం నేను మీ అవసరతల్లో కొంచెమైనా నేను పాలు పంచుకోగలిగితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అర్థం. హల్లెలూయా. లేకపోతే ఊరికే మాట వరకు చెప్తే ఏం ప్రయోజనం? మాట కాదు, చేత ఉండాలి, క్రియ ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. హల్లెలూయా. ఉత్తమ మాట కాదు. మన భారతక్క గారు ఒక మాట చెప్పారు, అన్న సంఘంలో ఏమి అవసరమున్నా నాకు చెప్పండి, నేను నా శక్తి కొలది సహకరిస్తానని చెప్పింది. మాట చెప్పింది, క్రియ కూడా చేసింది. 2 సార్లు చేసింది మన సంఘానికి. క్రియ కూడా చేసింది. అంటే మాటతో పాటు క్రియ కూడా ఉండాలి. అప్పుడే ప్రేమ ఉన్నట్టు, సంఘం మీద ప్రేమ ఉన్నట్టు. అంతే కదండి. క్రియ లేకుండా ఊరికే మాటలు చెప్తే ప్రయోజనము లేదు. చాలా మంది ఉన్నారు, ఓన్లీ మాటలే చెప్తారు వాళ్ళు. మనం అంటుంటాం, వీడు ఊరికే మాటలు చెప్పుకొని బతికేస్తారు రా అంటుంటాం. మాటలు చెప్పుకొని బతికేస్తారు చాలా మంది ఉన్నారు. మాటలతోనే బతికేస్తారు వాళ్ళు. మాటలు ప్రయోజనంలా, క్రియ కావాలి. నాకున్నది లక్షణం ఏంటంటే మాటలు తక్కువ, పని ఎక్కువ ఉండాలని నా ఉద్దేశం. మొదటి నుంచి కూడా మా అమ్మ అనింది నాతో ఒకరోజు, నానా నువ్వు ప్రేమ లేని వానిగా కనపడతావు కానీ నీ ప్రేమ బయట కనపడదు నాన్న, లోపల ఉంది నీది అన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్న ఊరికే మాటలు చెప్తాడు కానీ
ఏది చేత కాదు నాయనా, నువ్వైతే ప్రతిదీ చేసి పెడతావు నాయనా అని చెప్పింది. హల్లెలూయా. సొంత మా అమ్మ. అంటే మాటలు చెప్పే వాళ్ళు ఒక రకమైతే, ప్రేమ చూపించినట్లుగా కనపడే మాటలు చెప్పలేను కానీ అవసరాన్ని బట్టి ఏం చేయాలో అది చేస్తానండి. హల్లెలూయా. అయితే కొంతమందికి ఏమనిపిస్తుంది, మాటలు చెప్పలేను కాబట్టి ఇతరులో ప్రేమ లేదనుకుంటారు. మాటలు చెప్పలేను కాబట్టి. అదేదో మనం సామెతను చూడండి, అరిసే కుక్క కరసదంట, కరిసే కుక్క అరవదంట. అట్లా కొంతమంది మాటలు చెప్తారు కానీ చేతలు చేయలేరు. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం అందరం ఎట్లుండాలంట, మాటలతో పాటు క్రియ కూడా ఉండాలి. ప్రేమగా మాట్లాడాలి, క్రియ కూడా చూపించాలి. చూడండి, చదవండి అమ్మా. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము. ఇందువలన మనము సత్య సంబంధులని. ఎప్పుడు తెలుస్తుంది మనం సత్య సంబంధులమని? ఎప్పుడు తెలుస్తుంది మనం సత్య సంబంధులమని? క్రియ చూపించినప్పుడు. క్రియ లేకుంటే మనం ఏం పనికిరాము, ఇంకా పనికిరాని వాళ్ళతో సమానం. క్రియ ఉండాలి. చూడండి, సత్య సంబంధులని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ దేవుని ఎదుటికి వచ్చినారు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ లోపాలు కనబడుతున్నాయా లేదా? అంటే మీ హృదయం ఏం చేస్తుంది? ఇదో ఇదో నీలో ఈ లోపం ఉంది చూడు అని చూపిస్తుంటారు. ఇదిగో నీలో దొంగతనం ఉంది చూడు, నీలో అబద్ధం ఉంది చూడు, నీలో వ్యభిచారం ఉంది చూడు, నీలో పాపపు ఆలోచనలు ఉన్నాయి చూడు, నీలో మోహ చూపులు ఉన్నాయి చూడు, నీలో ఫలానా తప్పుని చూడు అని ఒక అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన రూపం ఎట్లా కనపడుతుందో, దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం ఎదుటకు వచ్చినప్పుడు ఈ వాక్యమే మనకు అద్దంలాగా కనపడుతుంటది. హల్లెలూయా. వాక్య దర్శనము ఒక అద్దం లాంటిది. ఈ అద్దం ముందుకు వచ్చినప్పుడు మన రూపము దాంట్లో కనపడుతుంది, మనం ఎట్లున్నాం అనేది, మన స్థితి ఏంది అనేది. అందుకే యోహానే వస్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరేం చేసుకోవాలా? సరి చేసుకోవాలా, సమ్మతిపరుచుకోవాలా, సరి చేసుకోవాలా. వెంటనే ఆ విషయంలో పశ్చాత్తాపడాలా. దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టాలా. ఎప్పుడైతే అలా విడిచిపెడతావో అప్పుడు దేవునితో నువ్వు సమాధాన పడతావు. హల్లెలూయా. దేవునితో సమాధాన పడతావు. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మొత్తం అంతా ఏం గుర్తుకొస్తాయి? భలే చెప్పినారు, మీకు బాగా అనుభవం ఉంది. మనం మోకరించిన వెంటనే మనకు కనపడేది మన పాపాలే, మన తప్పులే, మన అపరాధాలే. ఇప్పుడు అవేమి అడ్డం వచ్చి మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. ఏదన్నా అడుగుదాం అనుకునే లోపల అడ్డం వస్తాయి. దేవుణ్ణి ఏమన్నా అడుగుదాం అనుకునే లోపల అడ్డం వస్తాయి. ఏమడ్డం వస్తాయి? నేను మందిరానికే పోనే, వాక్యమే ఈయననే ఇచ్చి నన్ను శోధించండి అని రాయబడిందండి. ఇప్పుడు ప్రార్థనకు పోతావు, ప్రార్థనలో మోకరిస్తావు, దశమ భాగం వేయడంలే దేవుడికి ఏమనిపిస్తా ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, చిన్న పిల్లలారా ఆ పాపమని అడ్డుగోడను తీసేసుకోండి. ఆ అడ్డుగా ఉన్నటువంటి పాపాలను తీసేసుకోండి. అప్పుడు మీరు ధైర్యంగా అడగచ్చు దేవుణ్ణి. ఇప్పుడు నేను అండి అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నాను కాబట్టి
అడగగలుగుతా, ధైర్యంగా అడగగలుగుతా. మొన్న రాత్రి 1:30 ఫోన్ చేసినారు. ఎవరు? మన రామూర్తి అన్నారు. అడగలిగా, ఏమని అడగలిగా? ఏంటి ప్రభా, మా ప్రార్థన ఆలోచించు, మేము నీ సేవకులం కదా, నీ సేవ చేస్తున్నాను కదా, ఏ విషయంలో కూడా తప్పు లేకుండా నడుచుకుంటున్నాను కదా, ఏ విషయంలో కూడా అపరాధం లేకుండా నడుచుకుంటున్నాను కదా అని ధైర్యం. ఆయనకు మనం ఇష్టంగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఏమడిగినా ఇస్తాడు. మీరు ఇష్టంగా ఉండేది చూసుకోండి. ముందు ఏం చూసుకోవాలమ్మా? ఆ దేవునికి ఇష్టంగా ఉండేది చూసుకోండి. నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను. అదే ఏం రాయబడింది? లూకాసు వార్త 2:14 చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద అమ్మా చూసుకోండి. హల్లెలూయా. భర్తకి ఇష్టంగా ఉండాల్సిందే భార్య, మంచిదే. భార్యకు కూడా ఇష్టంగా ఉండాల్సిందే భర్త, మంచిదే. పిల్లలకు కూడా మనం ఇష్టంగా ఉండాలి, మంచిదే. సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియ, మీకు దొరుకుతున్నాయమ్మా? నాకైతే దొరుకుతున్నాయి. నాకెందుకు దొరుకుతున్నాయి, మీకెందుకు దొరకడల్లా? దేవుని దయ వల్ల ప్రభా ఇంత డబ్బు కావాలంటే అంత డబ్బు వస్తుంది, మీటింగ్ జరిగిపోతుంది. భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, చీరలు పంచుతున్నాం, బెడ్షీట్లు పంచుతున్నాం, బ్రెడ్లు పంచుతున్నాం, యాపిళ్ళు పంచుతున్నాం. మా కుటుంబం పోషించబడుతుంది, మా కుటుంబానికి కావాల్సిన బట్టలు దేవుడు ఇస్తున్నాడు. నడవలేకపోతున్నా, తీసుకో ప్రభా అని ఎంతవరకు ఉంచుతాడు ఈ భూమి మీద? నువ్వు వద్దనేంత వరకు, నువ్వు వద్దు నాయన నువ్వు తీసుకుపో అని నువ్వు అడిగేంత వరకు ఉంచుతాడు ఆయన. అంత గొప్ప దేవుడు. ఒకవేళ ఆయన రాకడ వస్తే ఎత్తుకుంటాడు, ఆయన రాకడ రాకపోతే నిన్ను జీవింపజేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. యోహాను గురించి ఒక మాట అన్నాడు తెలుసా? నా రాకడ వరకు ఈయన ఉండుట నాకు ఇష్టమైనది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం కూడా ఆయనే రాసినాడు. యేసు ప్రభువుకు అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు, అంతేకాదు సహోదరుడు కూడా ఆయన. ఆయన గురించి ఒక మాట అన్నాడు యేసు ప్రభు, నా రాకడ వరకు. దేవుని సంబంధులైనా నిజంగా చెప్పండి, సంఘంలో ఉన్నవారు దేవుని సంబంధులే, దేవుని మూలంగా పుట్టిన వారు దేవుని సంబంధులే, యేసు రక్తంలో కడగబడిన వారు దేవుని సంబంధులే. ఆయన రక్తంలో పాలు పంచుకున్నారా లేదా? ఆయన ఆత్మలో పాలు పంచుకున్నారా లేదా? ఇప్పుడు ఆయన మనలో ఉన్నట్టా కాదా? మనం ఆయన పిల్లలమా కాదా? మనం దైవ వంశంలో చేర్చబడ్డాం, దైవ కుటుంబంలో చేర్చబడ్డాం, మనము దైవ వారసులం, దేవుని పిల్లలం, దేవుని సంబంధులం. చూడండి, చదవండి అమ్మా. చిన్నపిల్లలారా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి సంబంధులమ్మా మీరు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే, ఈ లోకంలో ఎవడున్నాడు? సైతాను ఉన్నాడు. నన్ను పాతాళానికి బొమ్మనే అని అవి భయపడాలా? ఎందుకంటే వాటి గమ్యస్థానము నరకం, పాతాళం, అగ్నిగుండం, అగ్ని గంధకముల గల మండుగుండం. ఎవరిది? దేవతలందరిది. ఒక దేవుడు కాళికాశక్తి. ఇవన్నీ ఈ దేవతలన్నిటికీ ఈ 33 కోట్లు ఉన్నాయి కదా, వీటన్నిటికీ గమ్యస్థానం ఏంది? పాతాళం. వాక్యంలో రాయబడిందండి. ఒక రోజున ఈ దేవతలందరూ యేసు ప్రభును చూసి గడగడ గడగడ వణుకుతాయంట. గంధకములు గల మన్ను గుండములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏముంటది? వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలుంటాయి.
ఆ భయంకరమైన స్థితిలోకి అసలు ఎవరి కోసం సిద్ధపరచబడింది? మామూలుగా జీవించి చెడ్డవానిగానే ఉండి చనిపోయి ఆ పాతాళానికి దిగిపోతారు. ఈ భూమి మీద ఉండేది రెండేనండి, మంచి చెడు. మంచి దేవుడు, చెడు సైతాను. సైతాను సంబంధులు ఉన్నారు ఈ భూమి మీద, దేవుని సంబంధులు ఉన్నారు. దేవుని సంబంధులందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. సైతాను సామెత ఉంది కదా, గంగెగోవు పాలు గరిటెడైన చాలు, కడవిలేలా కర్మపాలు. పనికిరాని పాలు ఎందుకు? కడవిడైన ఏం పైన పనికిరాని వాళ్ళు 1000 మంది ఉంటే, 1,00,000 మంది ఉంటే, 1,00,00,000 మంది ఉంటే ప్రయోజనం ఏ? వాళ్ళతో ఏం ప్రయోజనం లేదండి. ఇప్పుడు నా బంధువులు నన్ను పోషించగలరా? నా బంధువులు నాకు ఆరోగ్యం ఇవ్వగలరా? నా బంధువులు నా ఆత్మను పరలోకం చేర్చగలరా? నా బంధువులు నాకు అన్నం పెట్టగలరా? ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, 3వ రోజు ఎప్పుడు పోతారు? యేసు రోజు నమ్మినాక నేను కట్టుకోలేను నాయనా అని 2-3 జతలు వేరే సేవకులకు ఇచ్చినామన్నా. కారణం ఏంటి? దేవుని నమ్ముకున్నాను కాబట్టి నాకు సమృద్ధి కలిగింది. ఇంకా సమృద్ధిగా ఇచ్చి ఇంకా వద్దునే నాకు వద్దు ఇవి అనేటట్లుగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్ప. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు భయపడుకుంటున్నారనుకో, అది భయపెడుతూనే ఉంటారు. వాంత ఏమవుతుంది అంటే పారిపోతాడు వాడు. వాంత ఏమవుతుంది నిజంగా అది దేవునికి లోబడాలి. పేతురు అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. వాళ్ళు ఎలగొడుతున్నారు కదా, నేను ఎలగొడుతున్నామో అని చూద్దామని యేసునామమును ఉచ్చరించినాడు. ఉచ్చరిస్తే ఏమైనాయి ఆ దయాలు? మీరవడి బట్టలు తిండి కొట్టే. ఆయనకు లోబడాలి, ఎటువంటి దోషారోపణ లేకుండా ఉండాలి. అప్పుడు మీరు గద్దిస్తే వాడు పారిపోతాడు. హల్లెలూయా. చూడండి, చదువు. వారు ఈ లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. ఎవరంటమ్మా వాళ్ళు? లోక సంబంధుల మాట ఎవరైతే వింటారో వాళ్ళు బలహీనపరచు. చాలా ఉన్నాయి దయ్యాలు. చెవిటి మూగ దయ్యాలు ఉన్నాయి, బలహీనపరచు దయ్యాలు ఉన్నాయి, సేనా దయ్యాలు ఉన్నాయి. ఎన్నిదిమా? కూతోను దయ్యం ఉంది, సోది చెప్పే దయ్యం ఉంది. చాలా రకాల దయ్యాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని సంబంధులు దేవుని మాట వింటారు, అపవాది సంబంధులు దేవుని సంబంధుల మాట వినరు. దేవుని సేవకులు దేవుని విశ్వాసులు చెప్పిన మాట వాళ్ళు వినరండి. ఇప్పుడు ఏ కోవకు సంబంధించిన వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు నేను దేవుని మాటలు చెప్తే వాళ్ళకి అసహ్యం ఉండదు. ఒకడు పోగిని మాటలు చెప్తుంటాడు, వాళ్ళకానే ఉంటారు వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు ఆ కోవకు సంబంధించిన వాళ్ళు. కొంతమంది జోక్స్ చేస్తుంటారు, ఇంకా జోక్స్ చేసే కాడే ఉంటారు అందరూ. ఎవరు వీళ్ళు? అపహాసకులు. అపహాసకులు అందరూ జోక్స్ చేసే వాళ్ళకానే ఉంటారు. దేవుని మాటలతో మాట్లాడతాడండి. దేవుని సంబంధులైతే దేవుని మాట వింటారు. నేను ఊరికే మెసేజ్ పెట్టినాను అంతే, ఫలాన్ని కావాలని. భారతక్క గారు అయితే వెంటనే ఫోన్ చేసినానా, నేను దానికి పంపిస్తాను. హల్లెలూయా. ఎందుకు? ఒక దైవ సేవకుడు అవసరతను గుర్తించి గ్రూప్ లో పెట్టినాడు. అది మన చేతనైనంత మనం సహకరించాలని సహకరించింది అక్క. ఇంకో అక్క హుసేనమ్మ అని ఉంది, ఒక అక్క కూడా వెంటనే గ్రూప్ లో చూస్తానే అన్న నేను ఇంత చేస్తానా, నేను ఇంత చేయగలుగుతానా అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేసే వాళ్ళు ఉంటేనే మన పరిచర్య ముందుకెళ్తుంది. ఇంకా గొప్ప పరిచర్య చేయగలుగుతాం, ఇంకా గొప్పగా చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకు? వాళ్ళు ఎవరు? దేవుని సంబంధులు. హల్లెలూయా. దేవుని సంబంధులు. దేవునిలో సంతోషం పొర్లి పారుతుంది. కారణం, నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నా యేసయ్య కోసం నేను త్యాగం చేశాను. హల్లెలూయా.
దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. దేవుని సంబంధులు దేవుని పరిచర్యను జరిగిస్తారు. దేవుని కార్యాలను గురించి అదేంటి శరీరానుసారమైన ఆలోచన. వాక్యం గురించి ఉండదు వాళ్ళ ఆలోచన. డెకరేషన్ కావాలా, మందిరం ఎంత ఎత్తుంది, ఎంత పెద్దగా ఉంది కావాలా, అది శరీరానుసారమైన ఆలోచనలు. ఆత్మానుసారాలు పాటలు బాగున్నాయా, బేతనీయ అనేది చూడండి. ఆ సంఘంలో పెళ్లిళ్ళకు పొట్టేళ్ళు వస్తారు, ఏ ఫంక్షన్ అయినా పొట్టేళ్ళకి వస్తారు. మీరు కూడా పోయారు. అంటే శరీరానుసార్లు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసార్లు ఆత్మ విషయం మీద మనసు చెప్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఆలోచించండి. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయం 21. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. చదవండి అందరూ. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి 3 రోజే నిమజ్జనం చేస్తారు. ఆడిపోతుంటే కరెక్ట్గా నా బండి ఆడనే ఆగిపోయింది. అందరూ క్రైస్తవులే, వందనాలన్నా వందనాలన్నా అంటున్నారు, లోపల కొరుకుతున్నారు. ఏమా నన్ను చూసి ఆడ ఎందుకు నిలబడి చూడాలా, నన్ను చూసి మళ్ళీ లోపలికి ఎందుకు పారిపోవాలా? అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలిసిపోయిన పిల్లలు మోసపోవడం లేదు. పెద్దలే మోసపోతుంటే చిన్నపిల్లలు మోసపోరా? పెద్దలనే రోడ్ల మీద గుడ్లకు కింద కుట్టుకొని చూస్తుంటే చిన్నపిల్లలు ఉండరు వాళ్ళతో. దేవుణ్ణి మనం తెలుసుకున్న సత్యంలో మనం నిలబడాలి. దాంట్లో నుంచి తొలగి అట్లా రోషం కలిగి ఉండాలండి. దేవుడు ఎవరో మనం తెలుసుకున్నాం, ఆ దేవుని వైపు చూడాలి కానీ ఇంకొక దాని వైపు మనము చూడకూడదు. చదవండి. ఇర్మియా రాసిన గ్రంథము ముగించుకుందాం. 10వ అధ్యాయం ఇర్మియా రాసిన గ్రంథము 10వ అధ్యాయం చదవండి. 10వ అధ్యాయంలో 3వ వచనం. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు నీవు మాట్లాడు. దావీదు కూడా రాస్తాడు కదా 115వ కీర్తనలో, అవి కన్ను నుండి చూడవు, నోరు నుండి మాట్లాడవు, చేతుల నుండి పట్టుకునవు, కాళ్ళు నుండి నడవవు, చెవుల నుండి వినవు, వాటిని చేయువారు కూడా వాటి వంటి వారై ఉన్నారు. వాటిని చేయువారు వాటిని నువ్వు పోయినావు అంటే అవివేకులు కాదా? మీరు అవివేకులే కాదా? పశుప్రాయులు అంటున్నాడండి. జనులు కేవలం పశుప్రాయులు, జనులు కేవలం అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం దగ్గరికి వచ్చినాడో యేసయ్య నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు, నా జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. ఇక్కడ జీవం గల దేవుడు ఉన్నాడు, అక్కడ జీవం లేని దేవుడు ఉన్నాడు. ఈ జీవం గల దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితాన్ని సరి చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇర్మియా ఏమంటున్నాడు? జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన. ఇక్కడ మాట్లాడే దేవుడు ఉన్నాడు, అక్కడ మోగదేవుడు ఉన్నాడు. ఇక్కడ మాట్లాడే దేవుడు ఉన్నాడు. అందుకే మన జీవితం సరి చేయబడుతుంది. ఒకప్పుడు పాల్ జోసెఫ్ వేరు, ఇప్పుడు పాల్ జోసెఫ్. ఒకప్పుడు రామకృష్ణ వేరు, ఇప్పుడు నేను చదువుతాను చూసుకోండి అమ్మా. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు అగ్నితో నేను సగము కాల్చి తిని కొదవ సగముతో మాంసము వండుకొని భక్షించి ఉన్నాను, తిని తృప్తి పొందగా చలి కాచుకున్నాను, చలి కాచుకుంటే నేను చెప్పగా ఉన్నది అని నేను అనుకొంచున్నాను. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడును, నమస్కారం చేయించు, నీవే నా దేవుడు చేస్తుంటే. అయ్యో, నా జనులకు తెలివి లేదు, వాడు వివేచింపడు, వాడు బూడిద తినుచున్నాడు.
వాని మనసు మోసపోయింది. చూడండి ఎంత బాధకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు అందకపోవడమే, సత్యవాక్యము వాళ్ళ హృదయాల్లోకి రాకపోవడమే కారణం. అంతే కదండి. గుడ్డోనికి ఎక్కడ ఏముండేది ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. దేవుని వాక్యము తెలియని వారు కూడా అలాంటి వారే. వాళ్ళు వివేచించరు, వాళ్ళు గ్రహించరు, వాళ్ళు బూడిద తినుచున్నారు. దేవుడే చెప్తున్నాడండి. వాళ్ళు ఏం తింటున్నారంటమా? చలి కాసుకుంటూ అదే కళ్ళతో నీళ్లు కాల్చుకుంటూ అదే కాళ్ళతో మాంసం వండుకుంటూ అదే కర్రతో మళ్ళా బొమ్మను చేసి దానికి బట్ట చుట్టి నీవే దేవుడు అని మొక్కినాడంట. వానికి బుద్ధి ఉందా? వానికి జ్ఞానం ఉందా? వానికి వివేచన ఉందా? వానికి ఆలోచన ఉందా? వాడు ఏమైనా గ్రహిస్తున్నాడా అని దేవుడు అంటున్నాడండి. మనం కూడా ఆ విషయమై ఆలోచించాలి. చిన్నపిల్లలారా, మీరు పోతారా? విగ్రహారాధనే. రోమన్ క్యాథలిక్స్ మళ్ళా వీళ్ళు ఒకటి ఎక్కువ, మళ్ళా యశ్వరుగా మళ్ళా తల్లిని కూడా చేస్తాను ప్రభా. మాట మాత్రమే కాకుండా క్రియ కూడా చేస్తాను ప్రభా, క్రియ కూడా చేస్తాను ప్రభా. అయ్యా, అనుమానిస్తున్నావా? నరహత్య చేయకుండా, ద్రోహి వ్యర్థుడా అని అనకుండా ఉన్నావా? దొంగిలేకుండా ఉన్నావా? అబద్ధం ఆడకుండా ఉన్నావా? నరహత్య చేయకుండా ఉన్నావా? వ్యభిచారం చేయకుండా ఉన్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? అబద్ధ సాక్ష్యాలు పలకకుండా ఉన్నావా? ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా జీవిస్తున్నావా? ఈ లోక పాపాన్ని ద్వేషిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి పరీక్షించుకో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడి ఉన్నాడు. నువ్వు సరి చేయబడాలని, నువ్వు మారాలని, నీ మనస్సు మారాలని, నీ జీవితం మారాలని, నువ్వు పరలోకంలో చేరాలని, నువ్వు మేలిమి బంగారు వలె ఉండాలని, ఆ బంగారు పురవీధుల్లో నువ్వు నడవాలని ప్రభు కోరిక. అందుకోసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు. దేవుడు నిన్ను బాగు 26వ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. మరి ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా జీవించావో ఒకసారి ఆలోచించు. దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నావా? దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నావా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తున్నావా? మరి దేవుడు మాట్లాడుకునే సమయం, శుద్ధీకరణ చేసుకునే సమయం ఇది. యేసు రక్తంలో, యేసు శరీరంలో పాలు పంచుకునే పోయే సమయం ఇది. నిన్ను శుద్ధీకరించుకో, నిన్ను నువ్వు శుద్ధీకరించుకో. దేవుడు చెప్తున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు చేసిన వాడు. ఇష్టమైన దేవుణ్ణి అడుగు. ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో పాపం చేశావో, ఏ విషయంలో దేవునికి విరోధంగా నడుచుకున్నావో, ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టావో, ఏ విషయంలో దేవుణ్ణి దుఃఖపరిచావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని దేవుడు నీ మాటలతో మా జీవితాలను సరి చేసినందుకు స్తోత్రాలయ్యా. నైనా ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీ పోలికలోనికి, నీ స్వరూపంలోనికి, నీ